నమస్తే. నేను సానా. వెల్కమ్ టు భక్తి సాగర్. ఆకాశంలో వెన్నెల కురిపిస్తూ మనసును దోచుకునే ఆ చందమామ కేవలం ఒక ఖగోళ వస్తువు మాత్రమే కాదు. మన చిన్ననాటి జ్ఞాపకాలలో, అమ్మమ్మలు చెప్పే కథల్లో, పురాణాల్లో, మన సంస్కృతిలో ఒక అంతర్భాగంగా నిలిచింది. అయితే పున్నమి రాత్రి ఆకాశంలో మిరుమిట్లు గొలిపే ఈ వెండి వెన్నెల గోళం వెనుక ఎన్నో కథలు, మరెన్నో విశ్వాసాలు దాగి ఉన్నాయి. పిల్లలకి గోరుముద్దలు తినిపించేటప్పుడు చెప్పే చందమామ రావే జాబిల్లి రావే పాట దగ్గర నుంచి పౌరాణిక గాథల్లో చంద్రుడి జననం, వంశాల ప్రస్తావన వరకి చందమామ మన జీవితాలతో పెనవేసుకుపోయాడు. మన జీవితంలో చంద్రుడిని మన ఇంట్లో వ్యక్తిగా భావిస్తాం. మన పురాణాలు, ఇతిహాసాలు, ఆచారాలు, క్యాలెండర్లు ఇలా అన్నింటిలోనూ చంద్రుడు ఒక భాగంగా ఉన్నాడు. అంతరిక్షంలో ఒక వస్తువు మాత్రమే కాకుండా మరెన్నో రకాలుగా చంద్రుడిని మనం భావిస్తున్నాం. మనుషులకి చందమామకి ఎప్పటి నుంచో ఒక విడదీయలేని బంధం కలిగి ఉంది. అయితే చంద్రుడికి చందమామ అనే పేరెందుకు వచ్చిందనే దాని మీద మన పురాణాలలో, చరిత్రలో రకరకాల కారణాలు ఉన్నాయి. మన పురాణాలలో పునర్జన్మకి ప్రతీకగా చంద్రుడిని భావిస్తారు. పురాణాల ప్రకారం చంద్రుడు తన 27 మంది భార్యలతో ఒకరిని మాత్రమే ఇష్టపడటం వల్ల ఆయన క్షయ వ్యాధితో శపించబడినట్లుగా తెలుస్తుంది. ఇక మరో పురాణ కథ ప్రకారం బృహస్పతి భార్య అయిన తారని చంద్రుడు ఎత్తుకుపోయాడు. దానివల్ల దేవతలు చంద్రుడిపై తీవ్ర ఆగ్రహానికి గురవుతారు. ఈ రెండు కథల్లోనూ చంద్రుడు తన ఆకారం నుంచి క్షీణించబడటం మొదలుపెట్టి చివరికి శాశ్వతంగా అదృశ్యమవుతాడేమోననే భయపడ్డారు. తాను అదృశ్యం అవుతాననే భయంతోటే చంద్రుడు ఆ పరమశివుడి సహాయాన్ని కోరాడు. ఇక పౌరాణిక గాథలో ఆ మహాశివుడు గంగని తన జటాజూటంలో ధరిస్తాడని, దీంతో గంగ పునర్జన్మనిస్తుందని చెప్తారు. మరణించిన వారికి ఆ పరమశివుడు కొత్త జీవితాన్ని ఇవ్వగలిగితే, క్షీణిస్తున్న చంద్రుడిని కూడా మళ్ళీ పునరుజ్జింపజేయటానికి పౌరాణిక రచయిత దేవదత్త పట్నాయక్ తన వ్యాసంలో రాశారు. ఇక శివుడు గుజరాత్ లోని సోమనాథ్ లో చంద్రుడి ముందు ప్రత్యక్షమై అతన్ని తన జటాజూటంలో ఉంచినట్లుగా చెప్తారు. దీంతో చంద్రుడు మళ్ళీ వృద్ధి చెందడం ప్రారంభించాడనే నమ్మకం. అప్పటి నుంచి చంద్రుడిని సోమ అని పిలుస్తారు. ఇది పునరుత్పత్తి, ఆశకి ప్రతీక అని విశ్వసిస్తారు. చంద్రుడికి సంబంధించిన చిహ్నం చరిత్రలో మహావీరుల వద్ద కూడా ఉంది. 17వ శతాబ్దంలో మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ తన నుదుటిపై ఎల్లప్పుడూ చంద్రకోర్ని ధరించేవారు. ఇది స్వాతంత్ర్యం, స్వరాజ్యానికి గుర్తుగా భావించేవారు. స్వాతంత్రం సాధించాలనే కాంక్షతో ప్రజల్లో ప్రేరేపించడానికి చంద్రవంకని ఉపయోగించేవారు. అమావాస్య చీకటి రాత్రి తర్వాత చంద్రుడు వృద్ధి చెందడం ప్రారంభించి పౌర్ణమి నాటికి నిండుగా మారుతాడని అందరికి గుర్తు చేయడానికే చంద్రవంకని చిహ్నంగా భావించేవారని దేవదత్త పట్నాయక్ అందులో రాసుకొచ్చారు. అయితే హిందూ పురాణాల్లోనే కాకుండా ఇస్లాం మతంలోనూ చంద్రుడికి కీలక ప్రాధాన్యత ఉన్నట్లు అర్థమవుతుంది. పాకిస్తాన్, టర్కీ జెండాల పైన చంద్రవంకను ఉంచారు. అయితే చంద్రుడిని మొదట మతపరమైన చిహ్నంగా కాకుండా కేవలం సామ్రాజ్యపరంగా మాత్రమే ఉపయోగించేవారు. 15వ శతాబ్దంలో ఒట్లోమన్లు, బైజాంటియన్లు గెలుచుకున్న తర్వాత చంద్రవంకని ఉపయోగించినట్లుగా చెప్తారు. భారతీయ పురాణాలలో చంద్రుడి ప్రాధాన్యత మరింత లోతుగా ఉంది. జైన సంప్రదాయాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడికి ఆ పేరు రావడానికి వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. ఆయన తల్లికి చంద్రకాంతి కలిగిన నీటిని తాగాలని కోరిక ఉండేది. అయితే చంద్రకాంతితో తడిసిన నీటిని చాణక్యుడు ఆమెకు అందించటం ద్వారా కోరిక నెరవేర్చాడు. అందుకే చంద్రగుప్త మౌర్యుడికి ఆ పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. భారతదేశ రాజులు తరచూ తమ వంశాన్ని చంద్రుడికి లేక సోమ వంశానికి, సూర్యుడికి లేక సూర్య వంశానికి చెందినవిగా పేర్కొన్నట్లు పురాణాలు, చరిత్రలో రాశారు. మన హిందూ పురాణాలలో రామాయణం, మహాభారతం ఎంతటి ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసింది. అయితే రామాయణం సూర్యవంశం కథ అయితే, మహాభారతం చంద్రవంశం కథని ఆధారంగా చేసుకుని చెప్తారు. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే, సూర్యవంశానికి చెందిన శ్రీరాముడు రామచంద్రుడు అని పిలవటమే. శ్రీరాముడికి చంద్రుడు అంటే చాలా ఇష్టమని పేర్కొంటారు. దేవదత్త పట్నాయక్ చెప్పిన విషయాల ప్రకారం శ్రీరాముడు తన తల్లి కౌసల్యాదేవి నీటి కుండలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూపించే వరకు ఆయన నిద్రపోయేవాడు కాదంట. అందుకే చంద్రుడిని తన తల్లికి సోదరుడిగా భావించేవాడు. అందుకే రాముడి లాగానే ఇప్పటి వరకు మనం చంద్రుడిని ప్రేమగా చందమామ అని పిలుస్తుంటాం. మరోవైపు మాసం అనే పేరు సంస్కృతి కాదని, ముండా అనే గిరిజన తెగల నుంచి వచ్చిందని భాషావేత్తలు పేర్కొంటున్నారు. ముండా తెగలకి చెందిన స్త్రీలు చంద్రుడిని మా అని పిలిచేవారని, అందుకే పౌర్ణమి పూర్ణ మా అయ్యిందని, అలాగే అమావాస్య కూడా ఆ మా అయ్యిందని చెప్తారు. ఇలాంటి కథలన్నీ విన్నప్పుడు మన సంస్కృతి, పురాణాలు, భాషలో చంద్రుడికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది.